Ready to move in premium triplex villas at బాచపల్లి ఏపీఆర్ ప్రాజెక్ట్స్. వేగంగా ప్రయాణిస్తున్న రైలులో ఓ నిండు గర్భిణికి హఠాత్తుగా పురిటి నొప్పులు మొదలయ్యాయి. సమీపంలో ఎక్కడా హోల్ట్ లేదు. ఆమె వెంట ఉన్న ఆమె భర్తకు ఏం చేయాలో పాలుపోక సహాయం కోసం అందరినీ అడుగుతున్నారు. మరోవైపు ఆమెకు పురిటి నొప్పులు ఎక్కువవుతున్నాయి. దిక్కుతోచని పరిస్థితిలో ఆమె భర్త రైల్వే అధికారులకు సమాచారం ఇచ్చారు. చివరకు ఆ మహిళ రైల్లోనే ఆ మహిళ ప్రసవించింది. తాజాగా ఈ ఘటన తుని రైల్వే స్టేషన్లో జరిగింది. బెంగళూరు నుంచి కృష్ణగంజ్ వెళ్తున్న గౌహతి ఎక్స్ప్రెస్ రైల్లో ఓ మహిళ ప్రసవించింది. అస్సాం రాష్ట్రం కృష్ణగంజ్కు చెందిన హీనా పర్వీన్ ఆమె భర్త షహన్వాజుతో కలిసి గౌహతి ఎక్స్ప్రెస్ లో ప్రయాణిస్తుంది. రైలు తుని సమీపానికి రావడానికి కొద్ది సమయానికి పర్వీన్ కు పొరిటి నొప్పులు ఎక్కువయ్యాయి. దీంతో భర్త షహన్వాజు 139 టోల్ ఫ్రీ నంబర్ కు ఫోన్ చేశాడు. రైల్వే అధికారులు వెంటనే 108 కు ఫోన్ చేసి అంబులెన్స్ ను తుని స్టేషన్ లో ముందుగానే సిద్ధంగా ఉంచారు. రైలు తుని స్టేషన్ రాకముందే పర్వీన్ కు నొప్పులు ఎక్కువ కావడంతో తోటి ప్రయాణికులు ఆమెను ట్రైన్లోని బాత్రూంలోకి తీసుకెళ్లి రైల్లోనే ప్రసవం చేశారు. దీంతో ఆమె 12 ఆడబిడ్డకు జన్మనిచ్చింది. రైలు తుని రైల్వే స్టేషన్ కు చేరుకోగానే ఆర్పీఎఫ్ మహిళా పోలీసులు అప్పటికే స్టేషన్ లో సిద్ధంగా ఉంచిన 108 అంబులెన్స్ ద్వారా పర్వీన్ ను ప్రభుత్వ హాస్పిటల్ కు తరలించారు. ప్రస్తుతం తల్లి బిడ్డలు క్షేమంగా ఉన్నారు. పర్వీన్ కు 3 సంతానం ఉండగా 4వ కాన్పులో ఆడబిడ్డకు జన్మనిచ్చింది. మహిళకు వెంటనే సహాయం అందించిన ఆర్పీఎఫ్ మహిళా హెడ్ కానిస్టేబుల్ సునీత, వాగ్దేవి, శివాజీ, విష్ణుశంకర్ ను ప్రయాణికులు అభినందించారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.